అందరికీ నమస్తే అండి. అంబటి రాయుడు గారు ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారంట ఆయన. అది వైసీపీకి బిగ్ షాకో కాదో నేనైతే అనలేను, కానీ పాపం ఆయన డిసెంబర్ 29వ తేదీ అంటే కరెక్ట్గా ఒక 8 రోజుల ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. 8 రోజుల్లోనే వైసీపీకి రిజైన్ చేశారు. వైసీపీకి రిజైన్ చేయడమే కాదు, ఆయన ఒక ట్వీట్ ఏం చేశారంటే, "This is to inform everyone that I have decided to quit the YSRCP party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time. Thank you" అని ఒక ట్వీట్ చేశారు అంబటి తిరుపతి రాయుడు గారు. షాకింగ్ డెసిషన్ నిజంగా. ఎందుకంటే ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముందు ఒక 4-5 నెలల పాటు వర్కౌట్ చేశారు. గుంటూరులో చాలా చోట్ల తిరిగారు, చాలామంది నాయకులతో కలిసి తిరిగారు, తన కమ్యూనిటీని కలుపుకున్నారు, ఆ ప్రాంత నాయకులను కలుపుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు, ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఆయన తిరిగారు. వైసీపీ కండువా వేసుకోలేదు, కానీ ఇంటర్నల్గా ఆ పార్టీ కోసం పనిచేశారు. అలాగే వైసీపీకి ఆడుదాం ఆంధ్ర అనే ఒక ఐడియా ఇచ్చి ఆ పార్టీ ద్వారా ఈ క్యాంపెయినింగ్లో కూడా ఆయన భాగస్వామి అయ్యారు. పాపం రాజకీయాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మే 30వ తేదీన ఆయన ఒక ట్వీట్ చేశారు, "నేను ఇంకా క్రికెట్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను, క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను, నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను, ఆ ఇన్నింగ్స్ ఏంటనేది త్వరలోనే మీకు చెప్తానని" ఎన్నో ఆశలతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. పాపం రాజకీయాల్లో లోతులు తెలియక బయట నుంచి చూసి అంతా బాగుంటుంది అనుకొని ఆ మబ్బుల్లో విహరిద్దాం అనుకుని వచ్చినట్టున్నాడు. వచ్చిన 8 రోజులకే ఆయనకు వెన్నుపోట్లు ఎలా ఉంటాయి, రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయాల్లో ఉంటాయి, ఎన్ని స్టంట్లు పడతాయి అనేది అర్థమైనట్టుంది. జేబులు ఖాళీ అయిపోతాయి, స్టంట్లు పడతాయి, షుగర్లు బీపీలు వచ్చేస్తాయి, అన్నీ ఉంటాయి. సో అందుకే ఆయన అవన్నీ తెలిసి ఈరోజు వైసీపీకి రిజైన్ చేశాడు. నేనైతే మాత్రం ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడనే నేను అంటా. ఎందుకంటే ఆయనకున్న క్రేజు, ఆయనకున్న చరిష్మా వేరు. సో ఆయన రాజకీయాల్లో ఫెయిల్ అయిపోతాడు. నిజంగా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి పోటీ చేస్తే రాజకీయాల్లో ఫెయిల్ అయిపోతాడు. పైగా ఆయనకు గుంటూరు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలని ఉంది. పార్టీ కూడా ఫస్ట్ అదే ఆఫర్ చేసిందంట. కానీ నిన్న గుంటూరు ఎంపీగా ఆయన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరు ఎంపీగా పోటీ చేయమండంతో ఆయన హర్ట్ అయ్యారు. ఇదేంటి, నాకు ఆఫర్ చేసింది పార్టీ, నేను ఆ సీట్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలను తీసుకొచ్చి పోటీ చేయమంటున్నారేంటి అని తనకు బహుశా లోపల ఏదో అనిపించి ఉంటుంది, పార్టీలంటే ఇంతే, రాజకీయాలంటే ఇంతేలే అని. సో అందుకే రాంగ్ డెసిషన్ తీసుకున్నానని తనకు తానుగా డిసైడ్ అయ్యి, తనకు తానుగా రియలైజ్ అయ్యి, తనకు తానుగా పార్టీ నుంచి రిజైన్ చేయడం ఒక రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని నిలబెట్టినట్టు అయింది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే అనవసరంగా పరువు పోద్ది. చూడండి, అజారుద్దీన్ గారు ఉన్నారు, అంతర్జాతీయ స్థాయిలో ఆయన లెవెల్ వేరు. ఒక క్రికెటర్గా, ఒక కెప్టెన్గా, మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్గా ఆయన లెవెల్ వేరు. కానీ చూడండి, రాజకీయాల్లో ఎంపీగా గెలవట్లేదు, ఎమ్మెల్యేగా గెలవట్లేదు, పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారు. సో అంటే రాజకీయాలు అందరికీ కరెక్ట్ కాదు. అందుకే బహుశా అంబటి రాయుడు గారు మంచి డెసిషన్ తీసుకున్నారనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.